దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గుడ్డితనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. ఈరోజు మనకిస్తున్న వాక్య భాగం, సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే ఆశీర్వాదం గురించి చెప్పాలా, అందరికంటే ఎక్కువగా అని చెప్పాలా, లేకపోతే నీకు ఏ గొడ్డుతనము ఉండదు అని చెప్పాలా? చూద్దాం. ఒక్కసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చాప్టర్ 7 verses 14, Deuteronomy. You will be blessed above all the nations of the earth. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నన్ ఆఫ్ యువర్ మ్యాన్ ఆర్ ఉమెన్ విల్ బీ చైల్డ్లెస్. అంటే మీలో ఉన్న మగవానికే కానీ ఆడదానికే కానీ పిల్లలు లేకుండా లేరు అన్నట్లుగా ఉండదు. అండ్ ఆల్ యువర్ లైఫ్ స్టాక్ విల్ బేర్ యంగ్. మరియు నీ యొక్క ప్రతి ఒక్క పశువులు సమస్తము కలిగి ఉన్నది పిల్లలు పెడతారు. ఇంకా చెప్పాలంటే షార్ట్ కట్లో అది వృద్ధి చెందుతుంది, పిల్లలు పెడతా ఉంటుంది. నువ్వు ఏది పట్టుకున్నా పిల్లలు పెడతా ఉంటుంది. ఆశీర్వాదం అర్థం ఏంటి? ఏది పట్టుకున్నా పిల్లలు పెడతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ శాపం అంటే ఏంటి? ఏది పట్టుకున్నా పోతూ ఉంటాయి. ఈరోజు ఆశీర్వాదం ఎలాగా? ముఖ్యంగా ఎక్కువ పక్కలతో కంపేర్ చేస్తాం కదా, అందుకనే దేవుడు ఇక్కడ కూడా పక్కలతో కంపేర్ చేస్తాడు. అందరికంటే అంటే ఏ విషయంలో చూసినా వాడికంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువే. ఎలా అంటే మనం చాలా విషయాల్లో అనుకుంటూ ఉంటాం. ఎలా ప్రార్థన చేసేసేవాళ్ళం అంటే, మేము ఆ రోజు ప్రభా ఎవ్వరూ చేయని సేవను మేము చేసేయాలి ప్రభా, అందరికంటే గొప్ప సేవ చేసేయాలి ప్రభా, అందరికంటే ఎక్కువ నేను ప్రేమించేయాలి ప్రభా, అందరిలాగా మేము ఉండకూడదు ప్రభా. మరి ఈరోజు అంటే ఏమైపోతూ ఉంటుందంటే చతికిలు పడిపోతూ ఉంటాం. ఎలా చతికిలు పడిపోతూ ఉంటాం అంటే, మనం అనుకున్నది జరగదు అంతే, మనం అనుకున్నట్లుగా ఉండవు అంతే, మనం మాట ఎవ్వరూ వినరు అంతే. ఇలాగా అనేక విషయాల్లో మనము తలకిందులు అయిపోవడానికి గల కారణం ఏంటంటే, మనము అనుకున్నట్లుగా, మనము ఊహించుకున్నట్లుగా, మనము ఎదురు చూసినట్లుగా, మనము ఆశించినట్లుగా, మనము ప్రయాసపడినందుగా ఏది జరగదు. దాంతో ఏమైపోతుందంటే, మనకి ఎక్కడలేని కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడలేని పైన కింద అయిపోతూ ఉంటాం. అంటే కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే దేవుని చిత్తానికి సమర్పించుకుంటాం కానీ, దేవుని సేవ చేయాలని ఆశపడతాం కానీ, దేవునితో ముందుకు వెళ్ళాలని ఇష్టపడతాం కానీ, మనమే కదా దేవుడు అస్మాను మాట్లాడు కదా అంటే మనం అనుకునేది. అంటే ఏమైపోతూ ఉంటుందంటే, మనలో మనకి ఎక్కడలేని బెంగ, ఎక్కడలేని దిగులు. మళ్ళా దేవుడు చెప్తా ఉంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను విడువని ఎడబాయను, నువ్వు భయపడకు. ఆ వాగ్దానాలు వస్తున్నా కూడా మనకి ఎక్కడలేని చింత బెంగ. అందరూ బాగానే ఉన్నారు, నేను ఇలాగైపోయాను. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈ ద్వితీయోపదేశకాండము అన్న వెంటనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ద్వితీయ ఉపదేశము అంటే రివిజన్. ఎవరికి చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. మరి ఈరోజు వాక్యం ఏ విధంగా చెప్పాలని ఎంతగానో ఆలోచించి ప్రేయర్ చేసి సిద్ధపడిందాకా ఉండి మతిపోయింది. అవును కదా ప్రభువా, అసలు 40 సంవత్సరాలు వారిని ఎందుకు నడిపించావు? అందరికంటే వారిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఎన్నోసార్లు చెప్పాం, వారు అందరికంటే ఎక్కువ వారని కాదు, తక్కువ వారు. అందరికంటే గొప్ప వాళ్ళని కాదు, బాగా దీన. అంటే ఒక బానిసల్ని
ఒక అన్యాయం అయిపోయిన వాళ్ళని, ఒక విడిచిపెట్టబడిన వారిని దేవుడు ఆ బానిసత్వములోంచి తీసి నడిపిస్తూ, అసలు ఏమిటి ఈ కథ? ఈ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మనము ఏమి చూడగలుగుతున్నాం అన్నది మొదటి వచనం ఒకసారి చూసుకుని లోపలికి వెళ్దాం. నీవు స్వాధీనపరచుకుని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన వీళ్ళనమాట, హిత్తీషీయులు, ఇర్గీషీయులు, అమోరీయులు, కానానీయులు, ఎబూసీయులు, వారిని అందరినీ వెళ్ళగొడుతున్నాడు. అంటే వాళ్ళు దేనిలో గొప్పోళ్ళు? సంఖ్యకు బలమునకు నిన్ను మించిన, అన్ని విషయాల్లో వారు మించిన వాళ్ళు. మరి దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు? ఏమంటున్నాడంటే దేవుడు నీకు నిబంధన చేశాడు. ఇక్కడ కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. నీవు వారితో వియ్యము అందకూడదు, నీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లల్ని నువ్వు చేసుకోకూడదు అని చెప్పుతూ ఇంకా ఏం చెప్తున్నాడు? వారు నిన్ను వేరే దేవతల వైపు తిప్పేస్తారు. మేము క్రైస్తవులం అండి, హిందువుల్ని పెళ్లి చేసుకున్నాం, మేము మార్చేస్తామని నేను అలాగే అనుకున్నాను. తర్వాత తెలిసింది మనం అంత సీన్ లేదని. ఎందుకంటే చాలా మనకి మీద మనకి ఓవర్ యాక్షన్ అనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటూ ఉంటుంది. అవి పైసకి మారవు. ఎందుకంటే పరిస్థితులు మనం అనుకున్నట్లు ఏది ఉండదు, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుడు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇక్కడ 6వ వచనం చెప్తున్నాడు, నీవు ప్రతిష్ఠితమైన జనము. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. దేనికి? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువ అని కాదు. దేనికి? ఆయన నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని ప్రతిష్ఠించుకున్నాడు తనకి తాను. కారణం ఏంటంటే సర్వజనముల కంటే నీవు విస్తారమని, జనమని అస్సలు కాదు. మరి దేనికి ప్రేమించాడు? కేవలము మిమ్మల్ని ప్రేమించడం బట్టి మీరు లెక్కకు చాలా తక్కువ మంది అంట. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఆప్ చేసి అసలు ఎలా చెప్పాలని ఆశపడుతున్నాను? సో సింపుల్. మనము ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ఇక్కడ వారికి మోషే బాధ్యతలు యెహోషువాకి అప్పగించేస్తూ, అంటే మనము ఈ ప్రయాణము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, మోషే నడిపించినప్పటికీ యెహోషువ తోడుగా ఉండి అన్ని యుద్ధాలు జరిపించాడు, అన్ని కార్యాలు చేశాడు. మరియు మోషేతో పాటు కొండ మీద దేవునితో మోషే ఉంటే బయట యెహోషువ ఉన్నాడు. కనుక మోషే తర్వాత యెహోషువాకి ప్రయాణం ఇచ్చినట్లు చూస్తున్నాం. అంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మనము నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మనము చూస్తే నిర్గమకాండము వారి విడుదల మరియు ప్రయాణము ఆ యొక్క సీనాయి కొండ వరకు, రైట్? దేవుడు ఏం చెప్పాడు? తిరిగి నువ్వు ఈ సీనాయి కొండ దగ్గరికి ఈ ప్రజలని తీసుకొస్తావు. ఇప్పుడు ఆలోచించండి, వీరు మరి దేవుడికి అంతగా దీవించాలని ఉంది, అంతగా వీరిని విశేషముగా దీవించాలి. విశేషంగా నువ్వు కావాలి అంటే మరి విశేషంగా ప్రయాసపడాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ జీతం రావాలంటే నా మెడకాయ మీద ఎగ్జాంపుల్కి నా తలకాయకి 5,000 దినారాలు ఇవ్వాలంటే నన్ను కంపెనీలో పెట్టుకున్న వాడికి ఎంత రావాలి బెనిఫిట్? కనీసం 3 అంతలు ఎక్కువ, అంటే 15,000 దినారాల ప్రయోజనం నా వలన ఉందా? మరి ఆలోచించాలిగా. మనం మేడలు కడుతూ ఉంటాం, మిద్దెలు కడుతూ ఉంటాం, మన మీద వాడు ఎంత ప్రాఫిట్ తీయగలుగుతున్నాడు, ప్రాఫిట్ ఎంత ప్రయోజనకరం అవుతున్నాము. మన జీవితంలో చాలాసార్లు మనం ఏమి చేయగలము చూడలేం, పక్కోడు ఏం చేసేస్తున్నాడు కదా. నిజంగా మన కెపాసిటీ సరిపోతుందా? మన ఆలోచించే విధానం సరిపోతుందా? ఆశిస్తున్నాము కానీ మనకు ఎందుకు దొరకట్లేదు? ఇక్కడ దేవుడు స్పష్టంగా ఆ రోజు ఇశ్రాయేలీయులతో చెప్పింది నీతో చెప్తున్నాడు, నీవు నాకు బహు విశేషమైన జనము, నేను నిన్ను బహుగా ప్రేమించుచున్నాను, నా యొద్దకు రా, నేను నిన్ను దీవిస్తాను. రైట్?
ఇప్పుడు ఒకటి చూస్తున్నాం కదా. యోర్దాను ఇవతలనున్న అరణ్యములో అనగా పారానుకు, అక్కడ లొకేషన్ చెబుతూ మోషే ఇశ్రాయేలీలందరితో చెప్తున్న మాటలు, రైట్? ఇవన్నీ కూడా మాటలు, మోషే మాటలు అని రాయబడి ఉంటుంది ద్వితీయ ఉపదేశ కాండంలో, రైట్? ఇప్పుడు హోరేబు నుండి షేయీరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు కేవలం ఎన్ని రోజు ప్రయాణము? 11 దినాలండి. మరి ఎందుకు 40 సంవత్సరాలు? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? హోరేబు నుండి అంటే మౌంట్ హోరేబ్, మౌంట్ సీనాయి, అటు పక్కన హోరేబు, ఇటు పక్కన సీనాయి, రైట్? కనుక సేయీరు మన్యపు మార్గముగా, అక్కడ మార్గం ఏముంది? సేయీరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు. మరి వీళ్ళు చేరవలసిన ప్రామిస్డ్ ల్యాండ్. కనుక ఈరోజు టైటిల్ ఏంటి? ప్రామిస్డ్ ల్యాండ్. అంటే నీవు ఏ వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి ఎదురు చూస్తున్నావు? దేని దగ్గరికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నావు? ఏమి ఆశపడుతున్నావు? ప్రతి ఒక్కరి జీవితంలో కదా. నేర్చుకుందామా? అంటే ఆ రోజున యోసేపు ఐగుప్తీయులకి మరి ఆ యొక్క ప్రధానిగా ఉన్నప్పుడు, మరి యోసేపు అన్నదమ్ములు ఎన్నిసార్లు వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాము, యాకోబు వచ్చినట్లు చూస్తున్నాము. మరి అటువంటప్పుడు వీళ్ళని దేవుడు తిప్పి ఎందుకు తీసుకెళ్ళాడు అంటే విశేషమైన జనమని. అంటే వీరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మాకు నేర్పించబడుతూ డిసైపుల్షిప్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, LST DST. అర్థం ఏంటంటే మోషేకి కొండ మీద మాదిరి చూపిస్తూ దేవునితో గడుపుతూ లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తుంటే కింద ప్రజలని డిసైపుల్షిప్ ట్రైనింగ్, ఆ యొక్క శిష్యరికముగా ఒక వ్యక్తిని సిద్ధపరచుకునే విధముగా ఏ విధముగా వారిని సిద్ధపరచుకుంటూ దేవుడు తీసుకెళ్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ 11 రోజుల ప్రయాణము మీకు నేను చూపించాను, రైట్? ఇప్పుడు ఈ 11 రోజుల ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు జరిగింది? మనము నేరుగా ఇప్పుడు ఒకసారి కొంచెం వాగ్దానాలు చూద్దాం, ఉండండి. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము కీర్తన 115వ చరణం ఏమంటుందంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఎంత మంచి మాట కదా. అంటే దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడంటే 12వ వచనం నుంచి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారినందరినీ యెహోవా ఆశీర్వదించును, యెహోవా మీ పిల్లలను వృద్ధి పొందించును. కనుక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నట్లు చూడగలుగుతున్నాం. ఈ ఆశీర్వాదం ఏ విధముగా ఉంటుంది? నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారం. విగ్రహారాధన దేవునికి ఇష్టం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఏంటండి ఈ ప్రశ్నలు? ఆ రోజున అన్యులు, ఈ రోజు అన్యుడే. అన్యుడు ధన్యుడు తేడా ఏంటంటే, ధన్యుడు ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి పట్టుకొని దేవుడే నా దేవుడు అంటాడు. కానీ అన్యుడు అన్ని పూజలకి పోతాడు, అన్ని వ్రతాలకి పోతాడు, అన్ని దారులు పడతాడు. నేను బట్ట, కానీ ఇలా కాదు. ఎలాగా? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? బహుశా నేను ఇప్పుడు ఇది ఆగిపోయానేమో, బహుశా ఇలా చేస్తే దేవునికి హృదయానికి నేను ఇష్టమైన వాడిని అవుతామేమో. ఒకవేళ ఈ కష్టాన్ని వెనుక నేను నేర్చుకోవలసిన పాఠం ఏంటి? చూసారా? అంటే మన జీవితంలో ఇష్టం 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 అంటున్నావు, మళ్ళా అదే కష్టం 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 అంటున్నావు. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ ఆహారమును ఆయన నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదు. నేను అని వచ్చినప్పుడు మళ్ళా దేవుడు ఇంటర్ఫీర్ అయిపోయినట్టు అనమాట. చూసావా? కడుపు దిగునదియు
అంటే అర్థం ఏంటంటే గొడ్డుతనం అనేది ఉండదు, మరియు దేవుడు నీకు పూర్ణ ఆయుష్నిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నేను చూస్తే వాళ్ళు వణికిపోతారు, నీ ముఖం చూస్తే భయపడిపోతారు. ఆ విధముగా దేవుడు భయం పుట్టిస్తాడు. నీవు పోవు సర్వ దేశముల వారిని దేవుడు ఓడించి నీ ఎదురుటి నుంచి, మరి ఈ వాగ్దానాలే కదా దావీదుకి ఇస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా ఏం చెప్తున్నాడు, అడవి మృగములు విస్తరించకుండా, నీకు ఎటువంటి ఆపద కలగకుండా దేవుడు నిన్ను అంతగా తన చేతులతో ఎత్తిపెట్టుకుని నడిపిస్తాను అంటున్నాడు. నిర్గమాకాండం 15:26 మనందరికీ తెలుసు కదా, ఏమనుంది, నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని అక్కడ మారా జలములను మధురముగా. ఇప్పుడు నన్ను చెప్పనియండి, వీళ్ళని డైరెక్ట్ ఎక్కడికి తీసుకొచ్చాడు, 10 అద్భుత కార్యములు ఐగుప్తీయులకి తీర్పులు తీర్చి వీరిని తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు పెట్టి ఫిల్టర్ చేస్తున్నాడు. ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, సనుగులు, ఇంకా ఏం ఆలోచిస్తారు, ఆ యొక్క సందేహాలు, ఇంకా ఏం ఆలోచిస్తారు, ఎదుటివారి మీద తోస్తారు. మాకప్పుడైతేనా ఎంత బాగుందో, మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి సముద్రం ముందు పెట్టేశావు, మాకు దారి లేదా, మాకు దిక్కు లేదా, నిజంగా దేవుడు నీకు చెప్పాడా, ఇది నిజమేనా అంటే అపనమ్మకత్వము, అవిశ్వాసము, అవిధేయత, ఇంకా ఎన్ని చెప్పమంటారు, ఒకరి మీద ఒకరికి కుళ్ళు, ఒకరి మీదకు ఒకరు అసూయ, ఇవన్నీ కూడా దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడని, వారిని వాగ్దాన దేశం నడిపిస్తున్నాడని. మరి నీ వాగ్దాన దేశంలో ఇక్కడ వీళ్ళకి తెలియదు, బయలుదేరారు, ప్రయాణం ప్రారంభించారు. మనం కూడా అంతే కదా, ప్రయాణం ప్రారంభించడమే మన పని, కానీ ముగింపు గమ్యం ఎంతమంది చేరుతున్నాం, నిజంగా ఆశించింది ఎంతమందికి దొరుకుతుంది, ఎంతకాలం కలలు కంటూనే ఉంటావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎర్ర సముద్రము. అప్పుడు దేవుడు 2 పాయలు చేసిన వెంటనే వాళ్ళకి తాగడానికి నీళ్లు దొరకలేదు. చూసారా, తాగడానికి నీళ్ళు, అవన్నీ మారా చేదు. ఏం నేర్పిస్తున్నాడు, ఆ తర్వాతే దేవుడు గొప్ప కార్యాలు ఉన్నాయి, అక్కడ ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ 26వ వచనము, ఆయనకు విధేయులై అప్పుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏది మీకు రానివను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీలో గొడ్డుతనం ఉండదు అని చెబుతూ ఎలీమునకు వచ్చిరి. ఆ తర్వాత ఎలీము ఉంది, ఇదిగో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు, ఇంకా అద్భుతమైన ఆ యొక్క వాతావరణం అక్కడ ఉంది. ఇక్కడ ఒక పాఠమైందా, రండి కీర్తన 78 చూస్తే మొత్తం వాక్యం ఈరోజు కీర్తన 78లో మనం చూడగలుగుతున్నాం. ఏ విధముగా మొదలు పెడతాడు, 78:1 మనము చూస్తే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం. కనుక యేసు ప్రభు ప్రతీది కూడా ఉపమానముగా చెప్పాడు. కారణం ఏంటంటే మా పితరులు వివరించిన సంగతులు. ఎందుకు 5వ వచనంలో చూస్తే, ఎందుకు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు, మన బిడ్డలకి చెప్పడానికి. ఏమని చెప్తున్నాడు, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని మరువకుండా యథార్థ హృదయులు కాక, దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖత, తిరుగుబాటు పోలి ఉండకుండా. చూసారా ఎన్ని పాయింట్లు వస్తాయో. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని, లేవీకాండం అంతా ధర్మశాస్త్రం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు వారికి ఏం చెప్పాడు, 17వ అధ్యాయం వెళ్ళేటప్పటికి యుద్ధం మొదలైపోయిందండి. 16వ అధ్యాయంలో ఏమైపోయింది, వారికి తినడానికి ఆహారం లేదండి. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడు, నేర్పిస్తాను చూద్దురు కానీ. అంటే దేవుడు ఆ బండలోనే నీటిని పెట్టాడు, ఆకాశము నుండి దేవదూతలు భుజించే ఆహారమునిచ్చాడు, సమస్తము సమకూరుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను అత్యధికంగా ప్రేమించాడు,
నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. 9వ వచనం, వారు వెనుకకు తిరిగిరి. నెంబర్ 1, వెనుకకు తిరిగిరి, నిబంధన గైకొనకపోయిరి, ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. వారు ఆశ్చర్య క్రియలను మరిచిపోయిరి. ఆయన ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏ విధముగా? సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించి నీటిని రాశిగా పోసి పగటివేళ మేఘములోని రాత్రివేళ అగ్ని ప్రకాశములో ఉండి త్రోవ చూపించి అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరు ఇచ్చి బండలో నుండి నీటి కాలువలు రప్పించి నీళ్లు ప్రవహింపచేసి అయినను వారు విరోధముగా ఇంకా పాపము చేచు మహోన్నతుని మీద తిరుగబడిరి. ఆహారము అడుగుచు దేవుని శోధించిరి ఆశ కొలది. చూడండి, కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారం ఇవ్వగలడా అని దేవునికి విరోధముగా మాటలాడిరి. కనుక బండలో నీళ్లు ఉబ్బికెను, మరియు తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? కనుక ఆయన కోపం ఎంత పుట్టినా ఆయన ఎంతగా ఓర్చుకున్నాడంటే, అయితే వారు నమ్మలేకపోయారు, విశ్వాసం ఉంచలేకపోయారు. అంతరిక్ష ద్వారము తెరిచి ఆకాశ ధాన్యము వారికి ఇచ్చి మన్నాను కురిపించి 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థాలు సమృద్ధిగా దేవుడు మరియు తూర్పు గాలి విసరజేసి ధూళి అంత విస్తారముగా మాంసము వారికి ఇచ్చి అయినా కూడా వారు లోబడనొల్లకపోయి. అంటే ఇంకా దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏమి సెలవిస్తుందంటే, దేవుడు ఇంతగా వారికి చేస్తున్న వారు దేవుని వైపు ఎలాగా అంటే, నీవే మా మహోన్నతుడువైన దేవుడువని విమోచకుడువని ఆయన్ను వారు నమ్మలేకపోయారు. కనుక నోటి మాటలతో ముఖస్తుతి చేసి అయినను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించుచు ఉగ్రత ఏమాత్రము రేపు కొనుక కోపమును ఓర్చుకునేవాడుగా కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని. చూసారా? విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేస్తారు. ఎన్నిసార్లు తిరగబడ్డారు, మాటి మాటికి దేవుని మరి నీవు నేను. ఇక్కడ ఇంకా చాలా ఉంది. మనం ఇప్పుడు నేర్చుకుంటే పాఠాలు 3 రకాల పాఠాలు నేను మీకోసం సిద్ధపరిచాను. ఆ యొక్క మోషే మీద దేవుడు ఎంత గొప్ప నమ్మకం పెట్టుకున్నా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు అయిన మోషేకే కోపం రప్పించాడు. మోషే జీవితం అన్యాయం అయిపోయిందే, నిత్యము వారి కోసమేనే. మోషే చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరే, అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరే. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇంతగా మనకి ఏం వివరిస్తుంది అంటే, వారికి యుద్ధము నేర్పించాడు, వారు నడవవలసిన మార్గము చూపించాడు. అయితే కొన్ని హైలైట్స్ చూపిస్తే, నిర్గమాకాండం 32 మనకు తెలుసు. మోషే ఎప్పుడైతే పైకి వెళ్ళి 40 రోజులు దివారాత్రులు దేవునితో గడుపుతున్నాడో, కింద వీరందరూ సనిగి అదిగో ఆ మోషే వెళ్ళిపోయాడని వారు దూడని బంగారముతో ఆవుని చేసుకున్నట్లు చూస్తున్నాం. ఈరోజు కూడా ఆవుని పూజించమని మన దేశం చెప్తుంది. ఆలోచించండి, ఎవరండి చెప్పారు ఆ రోజు ఈ రోజు ఒక్కరు కాదని? దేవునికి వ్యతిరేకముగా దేవుని స్థానములో దేన్ని పెట్టినా దేవునికి అసహ్యం. నీ బిడ్డల్ని పెట్టినా దేవుని కంటే నీవు ఎవరిని ఎక్కువ చేసినా దేవునికి అసహ్యం. అది నీకు దక్కదు సుమా. ఇక్కడ బంగారు ఆవుని చేసుకొని
చూసారా, వారు తప్పిపోయారు. దేవుడు అంటున్నాడు, పక్కకుండు, నేను వారిని చంపివేస్తాను. అయితే మోషే బ్రతిమలా ఆడుకున్నాడు. తర్వాత మళ్ళా వారికి ఆ మార్గం చూపించడానికి సంఖ్యాకాండం 13వ అధ్యాయం కేవలం 3 పాయింట్లు చెప్తున్నాను. ఇప్పుడైతే పోయి వేగు చూచి రండి అంటే మళ్ళా వీరి బలాన్ని చూసుకొని, వీరి ధైర్యాన్ని చూసుకొని, కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఒక దావీదు వలె గొల్యాతుల మీదకే పొమ్మంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఒక గొప్ప దర్శనం నీకు ఇస్తాడు. అది నీ శక్తి చేత, నీ బలము చేత కాదు. అయితే వీరు దేవుని అక్కడ దూషించడానికి కారణమైంది కేవలము కాలేబు, యెహోషువ తప్ప మరి ఎవ్వరూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. ఈలోపు మిరియాము తనని తాను హెచ్చించుకుంది, అహరోను హెచ్చించుకున్నాడు. ఎంత ఘోరము తెలుసా, మనలో తెలియని తనం ఎన్నో చేస్తాయో తెలుసా. ఎప్పుడైతే ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఈ విధంగా ఉంటుందో 14వ అధ్యాయం అంతా దేవుడు కుమిలిపోతూ, ఎన్నాళ్ళు వీరు నా మాట విననొల్లని ప్రజలు, తిరుగుబాటు స్వభావము అని చెప్పి, అయితే 40 సంవత్సరాల ప్రయాణము వారికి విధించినప్పుడు ఇంకా ఏం చెప్పమంటాం స్నేహితులు, అక్కడ ఏం జరిగింది? సంఖ్యాకాండము మనము 21, 22, 23, 24 ఈ అధ్యాయాలు చూస్తే మోయాబీయుల రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు ఆ బిలామును తీసుకొచ్చి శపించమంటాడు. అయితే బిలాము చెప్తాడు, వాళ్ళని శపించడం నా వల్ల కాదు, అయితే మీ స్త్రీలను పంపించేయండి. వాళ్ళు అక్కడ అన్యులతో వ్యభిచారములో మునిగిపోయి దేవుని ఉగ్రతకు లోనై అందరూ చనిపోతారండి. ఆలోచించండి. అంటే తమ ఇచ్చలు, తమ ఇష్టాలు, తమ పంతాలు, తమ ఉద్రేకాలు గెలుచుకోవడానికే చూశారు తప్ప దేవునికి మలుచుకోవడానికి, దేవుని చిత్తానికి తమని తాము తగ్గించుకోవడానికి, దేవుని చిత్తానికి లోబడడానికి వారు చూడలేకపోయారండి. ఈ రోజున వాక్యం వింటున్న నీవు మరి నీ జీవితంలో మరి ఏ పాయింట్ ఎంచుకున్నావు? అంటే నీ జీవితంలో డిజర్ట్ అంటే ఏంటి? మనము కొన్ని పాయింట్స్ చెప్పిన, నీ జీవితంలో డిజర్ట్ అంటే ఒక్క మాటలో చెప్పనా, నీ జీవితంలో నీ యొక్క ప్రామిస్ ల్యాండ్ దేనికి వెళ్తున్నావో అది నీవు వెళ్ళే మార్గము. ఒకవేళ దేవుడు నిన్ను నిత్యముగా పరిచర్యకు పిలిస్తే ఆ మార్గము గుండా నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? కొన్ని సమస్యలు తీసుకొస్తాడు, నీ దగ్గర ఉన్న వాళ్ళని తీసేస్తాడు, నీ దగ్గర ఉన్న వాళ్ళని తిరుగుబాటు చేసేటట్లు చేస్తాడు, 2 గుంపులుగా విడగొడతాడు. ఇవన్నీ కామన్, అందరి విషయంలో జరుగుతున్నాయి కదా. నీ ఒక్కడి విషయంలో ఎందుకు నువ్వు దాన్ని బట్టి పాఠం నేర్చుకోలేకపోతున్నావు? సేవకు పిలువబడ్డావా అంటే నీ మాట పైనే ఉండాలని కాదు. నీవు యేసుప్రభు అంటాడు కదా, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు వచ్చి తిని. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున నీవు ఆ విధంగా పరిచర్య, కొంతమంది ఒకవేళ నీకు ఉద్యోగము నిమిత్తం అనుకో, ఆయా మార్గముల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల కారణంగా ఆ మార్గము గుండా, ఒకవేళ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు అనుకో, ఆ మార్గము గుండా. కనుక వాట్ ఈజ్ యువర్ ప్రామిస్డ్ ల్యాండ్? నీవు ఎప్పుడైతే ఆ ప్రామిస్డ్ ల్యాండ్ నీ కళ్ళ ముందు పెట్టుకుంటావో మార్గము నీకు ఎంత మాత్రము ఆయాసం రాదు, ఆలోచిస్తావు, ఆవేశం రాదు. చక్కటి సమయ స్ఫూర్తితో ప్రతి అడుగు లక్ష్య సాధనలో లక్ష్యం వైపు ముందుకు వెళ్తావు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఈ బిడ్డను నేను ఎంచుకున్నాను, విశేషముగా నేను ఆశీర్వదిస్తాను. ఎల్లకాలం శ్రమలు వస్తాయా? ఎల్లకాలం విడిచిపెడతాడా? ఎందుకండి? కావాలంటే ఆ యొక్క విలాప వాక్యములు 3వ అధ్యాయం చదివితే, అనుదినము నూతన వాత్సల్యము ఆయనకి నా మీద కలుగుతుంది, ఇది నేను జ్ఞాపకము చేసుకొనగా ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు వాక్యం విన్నావే, నీవు విశేషముగా దీవించబడాలని ఆశపడుతున్నావే, విశేషముగా చేయాలని ఆశపడుతున్నావే, విశేషముగా ఉండాలని ఆశపడుతున్నావే. మరి వెల చెల్లించకుండా ఎలాగవుతుంది? ఆలోచించండి. యేసయ్యా నన్ను దీవించు, డబ్బులు ఇచ్చేస్తాడు, 4 తన్ని పట్టుకుపోతారు. ఏం చేస్తావు?
నీ బిడ్డల్ని దేవుని కోసం పెంచావా? నీ జీవితాన్ని దేవుని కోసం సమర్పించావా? నీవు దేవుని మార్గంలో ఉంటావని దేవదూతల ముందు నీ దేవుడు నీ కోసము ఈ విధముగా అందరికంటే ఒక అబ్రహాంకి టెస్టింగ్ పెట్టి ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టాక అత్యధికముగా ఆశీర్వదించాడు. ఆ యొక్క దావీదుని ఆశీర్వదించాడు. యోసేపుని చెరసాలలో వేసి, దానియేలును సింహాల గుహలో వేసి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండములో వేసి శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మారిదను. మరి నిన్ను పరిశోధించకుండా, పుటము వేయకుండా, నీకు ఏమాత్రం నొప్పి తగలకుండా, అమ్మా రా అమ్మా దీవించబడ్డావమ్మా. ఎందుకు దీవించాలి? ఏ విషయంలో దీవించాలి? నా బిడ్డ ఈ విధముగా నా కోసం నిలబడింది కనుక విస్తారముగా నేను దీవిస్తున్నాను అని దేవుడు సాక్ష్యం చెప్పగలిగేవాడుగా ఉన్నాడు. రైట్? ఆ విధంగా దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు ఎంత అవసరము అంటే ఆలోచిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి నీ వాక్యమును విస్తరింపచేసేదిగా చేయమని విస్తారంగా మేము ఆశపడుతున్నాం, కానీ కొంచెమే పండుతుంది. విస్తారంగా మేము ఎదురు చూస్తున్నాం, కానీ అప్పులే మిగులుతున్నాయి. విస్తారంగా మేము ఎదురు చూస్తున్నాం, కానీ మా శక్తికి మించిన పోరాటమే జరుగుతుంది. నువ్వు సహాయము చేస్తావని, కనికరము చూపిస్తావని, బ్రతుకు తెరువు కోసం పోరాటం ఒకడు, బ్రతకాలా అనే ఆరాటం ఒకడు కనుక దయచేసి మాకు సహాయము చేయమని యేసు శ్రేష్టమైన నామములో వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.